వాక్యంలో ఉన్న ఆ సంతృప్తి, ఆనందం అనేది దేంతో కూడా పోల్చలేము. మీరు వాక్యం చదువుతున్నప్పుడు కొంతమంది బైబిల్ కాలేజీలో కూడా వాళ్ళు ప్రత్యేకమైన క్లాసులు తీసుకున్నారు. వాళ్ళకు కూడా తెలుసు అది ఎంతగా దాంట్లో మనం ఆనందిస్తాము అనే సంగతి. సరే, నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పోయిన వారంలో 15 నుంచి 17 వచనాలు మనము చదివాము. ఆ వచనాలను ధ్యానం చేశాము. ఆ వచనాలు ఏంటంటే, లోకంలో ఉన్న వాటిని నిన్ను ప్రేమించొద్దు. ఎందుకంటే ఎవడైనా లోకం ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవడంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోయిను కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును అనే మాటతో పోయిన వారంను మనం కంప్లీట్ చేశాము. ఈ దినాన 18వ వచనం నుంచి మనము కొన్ని వచనాలు ధ్యానం చేద్దాము. యాక్చువల్గా నేను చదువుతున్నప్పుడు 18 నుంచి 29 వచనాల వరకు ఒకసారే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కానీ దీని గురించి చదువుతూ ఉంటే, దీనిలో ఉన్న సత్యాలను తెలుసుకుంటూ ఉంటే, కేవలం నేను చదివి నేను ఎంజాయ్ చేయడమే కాదు, కానీ ఈ సత్యాలు వింటున్న మీకు కూడా అర్థమయ్యే విధంగా అర్థం చేయించడానికి అనువుగా అవకాశంగా తీసుకోవాలని. సో ఇవన్నీ కూడా ఒకేసారి అన్నీ కూడా అన్ప్యాక్ చేయలేము. ఇక్కడున్న వచనాలన్నీ కూడా ఒకటే రోజు అవి కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు, కంప్లీట్ కాలేవు. కాబట్టి నేను కొన్ని వచనాలు మాత్రం తీసుకొని ఇది నాన్న మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి 23 వరకు ఇదిన పాఠ్య భాగము. మనకు 23 వరకు, ఆ తర్వాత 24 నుంచి లేకపోతే ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు మనం చేద్దాము. మిగతా పాయింట్స్ను మనం తర్వాత నేర్చుకుందాము. బైబిల్ తీసి అందరూ కూడా నాతో పాటు కలిసి చదవండి. నేను చదువుతున్నప్పుడు దయచేసి మీరు మీ బైబిల్లో చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది: చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. 20వ వచనము: అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. అంటే 21వ వచనంలో అర్థం ఏంటంటే, సత్యము, దేవుని వాక్యము, సత్య సంబంధమైన విషయాలు మీకు తెలుసు అని దాని యొక్క అర్థము. 22వ వచనము: యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడెవడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. ఇంతటితో ఆపుదాము. ఈ వచనాలు మనం ధ్యానం చేద్దాం. మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాము. పరిశుద్ధుడా, జీవముగల మా ప్రియ పరలోకమందున్న ప్రభువా, మీరు వివరిస్తేనే కానీ మానవులమైన మాకు అర్థం చేసుకోవడం అసాధ్యం. మీ సహాయం అంటూ మాకు లేకపోతే మా జీవితంలో ఏది కూడా మేము గుర్తించలేము. అదేవిధంగా ప్రభా, పరిశుద్ధాత్ముడా, మీ సంధిలో మరొకసారి మీ సంధి మేము ఆహ్వానిస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన ఆ జ్ఞానము, ఆలోచన, ఆ వివేచనను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇక్కడ చదవబడిన మాటలన్నింటి కూడా మేము గుర్తించి ప్రభా మీకు మహిమ చెల్లించుటకు సహాయం చేయండి. మేమందరం కూడా మీరు ఏదైతే నేర్చుకోవడానికి మా నుండి ఆశిస్తున్నారో, మేము నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారో, అది నేర్చుకుంటకు ఈ దినాన, ఈ సమయాన మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి యొక్క భాగంలో నుంచి నేను కొంచెం ఉపోద్ఘాతము, ఇంట్రడక్షన్ లాగా చెప్తాను. దాన్ని మీరు అందరు ధ్యాస పెట్టండి. ఈ మొదటి యోహాను రాసిన పత్రిక చాలా దినాల నుంచి చేస్తున్నాము. దీన్ని అర్థం చేసుకోవాలంటే యాక్చువల్గా యోహాను రాసిన మొదటి పత్రిక నేను ప్రారంభించిన
సమయం నుంచి నేను ఎంత ఈజీగా అనుకొని ప్రారంభించానో అంత ఈజీగా ఇది లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే దీన్ని పక్కకు పెట్టేసి ఇంకో పత్రికనో, ఇంకో పుస్తకమో, ఇంకో గ్రంథాన్నో చదివితే, ధ్యానం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటా. కానీ మళ్ళీ అనిపిస్తుంది ఏంటంటే ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడే నిలబడి ఎదుర్కొని అర్థం చేసుకోవడానికి దేవుని సహాయాన్ని మనం అడిగితే దేవుడు తప్పనిసరిగా అర్థం చేయిస్తాడు. మనకందరికి తెలుసు పరిశుద్ధాత్ముడు ఉన్నదే మన జీవితాల్లో దానికోసం. పరిశుద్ధాత్ముని దేవుడు మనకిచ్చాడు, సర్వసత్యంలో నడిపించడానికి మనతో ఉన్నాడు. బైబిల్లో చూస్తే అర్థం చేయించడానికి, ఒప్పించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి నేర్చుకోవడానికి, బలపడడానికి, అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఈ మొదటి యోహాను రాసిన పత్రిక ప్రతి వచనంలో కూడా, ప్రతి అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటే రెండింటిని యాక్చువల్గా ఇక్కడ మనకు ప్రజెంట్ చేస్తున్నాడు. ఒకటేంటంటే నిజమైన విశ్వాసులు ఎవరు, నిజమైన విశ్వాసం లేనివారు ఎవరు, క్రైస్తవులు ఎవరు, క్రైస్తవులు కానివారెవరు, లోకములో ఉన్నవాళ్ళు, క్షమించండి, సంఘంలో ఉన్న వాళ్ళంతా క్రైస్తవులేనా, క్రీస్తు సంబంధులేనా, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళు సైతాను సంబంధులో కొంతమంది, క్రీస్తు సంబంధులో కొంతమంది ఉంటారా అని మనం ఆలోచిస్తే ఇందులో 3 విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటిగా దేవుని సంబంధులు ఎవరు, లేకపోతే దేవుని యొక్క క్రీస్తును వెంబడించేవారు ఎవరు. దీనికంటే ముందుగా ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే దేవుని వెంబడించేవారు ఎవరు, వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, క్రీస్తును, క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు విషయాలను, ఆత్మ సంబంధమైన విషయాలను అపోజ్ చేసేది ఎవరు, వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి. 3వ సెక్షన్లో ఏం మాట్లాడుతానంటే ఈ క్రీస్తును వ్యతిరేకించే వారు నిజంగా ఎలాంటి లక్షణాలను వాళ్ళు చూపిస్తారు అని ఈ యొక్క పుస్తకం అంతట్లో మనం చూస్తాము. ప్రత్యేకంగా 2వ అధ్యాయంలోనికి వచ్చి చూస్తే 2వ అధ్యాయంలో 3 రకాల పరీక్షలు మనకు కనిపిస్తాయి. అధ్యాయము ప్రారంభంలోనే నేను మీకు చెప్పాను, బహుశా కొంతమంది గుర్తుకుండొచ్చు. ప్రారంభంలో నేను చెప్పినదంటే ఈ అధ్యాయంలో 3 రకాల పరీక్షలు ప్రజల ముందు పెడతాడు. ఒకటి రిలేషనల్ పరీక్షలు అంటారు. అంటే ఇది సంబంధాలకు సంబంధించిన పరీక్షలు. ఏ సంబంధాలు? క్రైస్తవులుగా, దేవుని బిడ్డలంగా, సంఘంలో ఉన్నవారంగా ఒకరి మధ్యలో ఒకరు ఏ విధంగా ఉంటుంది. దీన్ని ఇంకా క్లియర్గా యేసు ప్రభు యొక్క భాషలో చెప్పాలంటే నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, నిన్ను వలన నీ పొరుగువారిని ప్రేమించు. అనగా పొరుగు వారికి ప్రేమించుటలో, ఆదరించుటలో, సహాయం చేయటలో, ఇతరులకు గౌరవించుటలో నీ సంబంధం వారితో ఏ విధంగా ఉంది. రెండవది మనం ఆలోచిస్తే రెండవ సంబంధము ఏంటంటే అది 1 నుంచి 6 వచనాలు నైతికపరమైన పరీక్ష, లేకపోతే రిలేషన్కి సంబంధించిన పరీక్ష. రెండవదిగా మనం ఆలోచిస్తే, మొట్టమొదటి నైతికపరమైన పరీక్ష, లేకపోతే ఆజ్ఞలకు ఏ విధంగా విధేయత చూపిస్తున్నాము. రెండవది ఏంటంటే రిలేషనల్ సంబంధించిన పరీక్ష. రిలేషనల్ అంటే ఏంటంటే సంబంధాలకు సంబంధించిన పరీక్ష. ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఇతరుల ఎడల ఏ విధంగా వ్యవహరిస్తున్నాము. 3వ పరీక్ష ఏంటంటే ఇందులో రాయబడిన సిద్ధాంతాలు, బోధలు, వాక్యాలను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము. అర్థం చేసుకున్నట్టుగా మనం కనిపిస్తున్నామా, అర్థం చేస్తున్నట్టుగా మనం జీవిస్తున్నామా, అవి దేవుని వాక్యము అనే సంగతి మన ప్రవర్తనలో, మాటల్లో కనిపిస్తున్నాయా, సిద్ధాంతాలను ఏ విధంగా మనము గుర్తిస్తుంటున్నాము. గమనించండి, ఒకటి నైతికపరమైనది, లేకపోతే ఆజ్ఞలు ఏ విధంగా పాటిస్తున్నాము. రెండవది సంబంధాలకు సంబంధించింది. మూడవది ఈ సిద్ధాంతాలను, ఈ బోధనలు ఏ విధంగా మనం గౌరవిస్తున్నాము, గమనిస్తున్నాం. ఇది ఈ 2వ అధ్యాయంలో చూస్తాం. పర్టికులర్గా వస్తే ఈ 8వ వచనం నుంచి చివరి వరకు ఇక్కడ కొన్ని విషయాలు మనకు స్పష్టంగా చెప్తున్నాడు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు విరోధులు ఎవరు అనే వచనము 18, 19 వచనాలు. ఆ తర్వాత మరి వారు అబద్ధికులు క్రీస్తుని ఏ విధంగా వ్యతిరేకిస్తారు అనే సంగతిని 20 నుంచి 23 వచనాల్లో, 24 నుంచి 26 వచనాల్లో వాళ్ళు వినిన బోధన ఏ విధంగా నమ్మాలి, తర్వాత వచనాల్లో ఆ బోధలో వాళ్ళు ఏ విధంగా నిలబడి ఉండాలి, ఆ బోధన నిజంగా నమ్మినట్టుగా వారి జీవితాల్లో ఏ విధంగా కనిపించాలి. ఈ విధంగా ఈ 18 నుంచి 26 వచనాల్లో ఉన్న భాగాన్ని మన ముందు పెడతా ఉన్నాడు. దీనిలో నుంచి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరు, ఇంకో మాటలో చెప్పాలంటే ఈ 18 నుంచి 26 వచనంలో 2 భాగాలు చేస్తున్నాడు. గుర్తుంచు, కన్ఫ్యూజ్ కావద్దు. నేను పుస్తకం యొక్క భాగాలు, 2వ అధ్యాయం యొక్క భాగాలు, ఈ 18 నుంచి ఉన్న భాగాలు చెప్పాను. వీటిలో మనకు అర్థమయ్యే విధంగా 2 విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే
క్రీస్తు విరోధులు ఎవరు, క్రీస్తు సంబంధులు ఎవరు? క్రీస్తు విరోధుల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, క్రీస్తు సంబంధించిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? క్రీస్తు విరోధి అనగానే చాలాసార్లు మన గుర్తుకొచ్చే విషయం ఏంటంటే, చదివిన వాళ్ళకు మనకు తెలుస్తుంది, ఈ యుగాంత శాస్త్రంలో చెప్పబడిన కొన్ని మాటలు ఉంటాయి, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన కొన్ని మాటలు ఉంటాయి, వాటి గురించి నేను తర్వాత మీకు చెప్తాను. ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటారు. కాదు, ఆ వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు కూడా ఈ రోజుల్లో ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ జీవన విధానం ద్వారా చూపిస్తున్నారు అనే సంగతిని, ఈ రెండు విషయాలను ఈ 18 నుంచి కింది వచనంలో చూస్తాం. ఒకటి, క్రీస్తు విరోధులు ఎవరు, క్రీస్తు సంబంధులు ఎవరు? క్రీస్తు విరోధుల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, క్రీస్తు సంబంధికుల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? క్రీస్తు విరోధుల యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుంది, క్రీస్తు సంబంధుల యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుంది? ఈ తారతమ్యాన్ని ఈ వచనాల్లో మనం చూస్తాము. దాన్ని ఏ విధంగా ప్రారంభిస్తున్నానంటే, మీరు గమనించండి, నేను ప్రసంగం అవుట్లైన్ కూడా నేను ముందే పంపించాను. బహుశా పురుషులకు మాత్రమే చేరుండొచ్చు, స్త్రీలకు చేరకుండొచ్చు. అది మీరు ఫాలో అయితే నేను చెప్పేది చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. బహుశా మీ దగ్గర అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. దాన్ని మీరు ఫాలో కండి. ఈ మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము ఈ 18 నుంచి 23 వచనంలో ఉన్న విషయాలను మనం గమనిస్తే, దేంతో ప్రారంభిస్తున్నాడు అంటే, దీనికి యొక్క టాపిక్ క్రీస్తు విరోధులు, తర్వాత నిజమైన క్రైస్తవులు. ఓకే, క్రీస్తు విరోధులు ఎవరు, నిజమైన క్రైస్తవులు ఎవరు? ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు 18వ వచనంలో చిన్న పిల్లలారా అని ప్రారంభిస్తున్నాడు. మనకు తెలుసు, ఈ మొదటి యోహాను రాసిన పత్రికలో చూస్తే పదే పదే ఈ పదం కనిపిస్తుంది, చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా. చిన్నపిల్లలారా అన్న మాట యొక్క అర్థం ఏంటంటే, వాళ్ళతో ఉన్న ఒక మంచి సంబంధాన్ని బట్టి. కొంతమంది పండితులు అంటారు ఏంటంటే, ఈ సమయం వచ్చేసరికి యోహానుకు సుమారు 90 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి, ఆ సంఘంలో లేకపోతే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో క్రైస్తవులైన వారిలో ఈయననే అందరికంటే పెద్ద వయసులో ఉన్నాడు కాబట్టి, ఈయనకంటే చిన్న వయసులో ఉన్న వారందరినీ కూడా పిల్లారా అని పిలుస్తున్నాడని. మనము మన కాంటెక్స్ట్లో లేకపోతే మన సంస్కృతి ఆలోచిస్తే ఈ పదాన్ని వాడినామంటే కొంచెం దగ్గరి సంబంధాన్ని చూపిస్తున్నట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దోళ్ళు పిలుస్తారు, బిడ్డ అని పిలుస్తారు, అంతే కదా. వాళ్ళ సొంత బిడ్డలే కాదు, వేరే వాళ్ళను కూడా ఆ మాటతో పిలుస్తారు. దాని యొక్క అర్థం ఏంటంటే, ఆప్యాయతను, ప్రేమను వ్యక్తపరచుట అని మనం గమనించాలి. సో ఆ విధంగా చిన్నపిల్లలారా అని ఈ పదాన్ని వాడుతూ ఏమంటున్నంటే, కడవరి గడియ అంటున్నాడు. చిన్నపిల్లలారా, కడవరి గడియ. కడవరి గడియ అంటే ఏంది? దీని గురించి చివరి దినాలు, చివరి రోజులు, దీని గురించి చాలామంది థియరీస్ ఉన్నాయి. కానీ నేను 2 మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి ఏంటంటే, యోహాను వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి, జీవిత అంతంలో ఉండు కాబట్టి, ఇక అది దృష్టిలో పెట్టుకొని ఇదంతా కడవరి గడియ అని చెప్తున్నాడు అని కొంతమంది అంటారు. అది నిజమైన వాస్తవం కాకపోవచ్చు. కానీ కాంటెక్స్ట్గా చూస్తే యేసు ప్రభు చెప్పాడు ఆ గడియ వస్తుంది అని. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో ఈ గడియ ఎప్పుడు వస్తుంది, ఈ గడియ ఏంది అని మనం ఆలోచిస్తే, ఈ కడవరి గడియను ఏ విధంగా భక్తులు గుర్తించారు, మనం ఏ విధంగా గుర్తించాలంటే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుండి మళ్ళీ ఆయన 2వ రాకడ వస్తాడు. ఈ మధ్యలో ఉన్న ఈ పీరియడ్ ఇప్పటికీ 2000 సంవత్సరాల కంటే ఎక్కువైంది. ఇంకా 2000 సంవత్సరాలు కావచ్చు, చెప్పలేము. ఈ మధ్యలో ఉన్న ఈ సమయాన్ని బైబిల్ భాషలో కడవరి గడియ అంటారు. ఇది సంఘము ప్రారంభము, సంఘము విధానము, లేకపోతే దేవుని యొక్క వాక్యము, విమోచన సువార్త ప్రకటించే దినాలు. ఈ దినాలన్నింటినీ కడవరి గడి అంటారు. మీ దృష్టిలో పెట్టుకోండి, కడవరి గడి అని అంటే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన నాటి నుండి మళ్ళీ ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. 45వ దినమున ఆయన ఆరోహణం వెళ్ళాడు. నేను ఏ విధంగా వెళ్తున్నానో మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇచ్చాడు, దూతలు కూడా సాక్ష్యం ఇచ్చారు. మళ్ళీ వచ్చే సమయం, ఈ మధ్యలో ఉన్న పీరియడ్ను, మధ్యలో ఉన్న సమయాన్ని కడవరి గడియ అంటారు. ఈ కడవరి గడియలో ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. క్రీస్తు విరోధి ఎవరు? నేను కొన్ని మాటలు చెప్తానండి. ఇక్కడ 2 పదాలు వాడబడ్డాయి, మీరు చూడండి. క్రీస్తు విరోధి, ఆ తర్వాత ఇంకో మాట ఏముంది? క్రీస్తు విరోధులు. 2 మాటలు, ఒకటి క్రీస్తు విరోధి, రెండవది క్రీస్తు విరోధులు బయలు వెళ్ళారు. క్రీస్తు విరోధి ఎవరు అని అంటే, మనం ఒకసారి ఆలోచిస్తే ప్రకటన గ్రంథంలో కావచ్చు, చరిత్రలో చెప్పబడిన కొన్ని సత్యాలు ఉన్నాయి. లోక అంతంలో ఆయన ఈ లోకంలోనికి మళ్ళీ మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, మనకంటే ముందుగా చనిపోయిన వారు ఆయన రాజ్యంలో చేరతారు, ఆయనతో పరలోక రాజ్యానికి వెళ్తారు. జీవించున్న మనము కూడా వెళ్తాం. ఒకవేళ ఆ టైం కల్లా మనం కానీ పోయినామనుకో, మనం కూడా ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు
మనం చేయబడిన సమాధుల నుంచి లేస్తాము, ఆయన దగ్గరికి చేరుతాము. గుర్తుంచుకోనండి, ఇదంతా ఆయన సమాజంలో అనగా సంఘము ఆయన యొద్దకు చేర్చబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం వస్తుంది. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు చాలా సింపుల్గా అనుకున్నట్టుగా ఉంటాయి. మిగతా 3.5 సంవత్సరాలు చాలా సివియర్గా, చాలా కఠినంగా ఉంటాయి. ఈ కఠినంగా ఉన్న సమయంలో ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒక ఆయన లేస్తాడు. ఆయన ఏమంటారంటే క్రీస్తు విరోధి, ఇంకో భాషలో మీరు వినొచ్చు యాంటీ క్రైస్ట్ అంటారు, లేకపోతే అంత్య క్రీస్తు అని అంటారు. ఈయన చేసే పనులు చాలా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, ప్రజలను మోసపరిచే విధంగా ఉంటాయి. ఈయన గురించి దానియేలు గ్రంథంలో చెప్పబడింది 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో, క్షమించండి 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డది. అది పాత నిబంధనలో మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనంలో చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 13, 14 అధ్యాయాల్లో కూడా చెప్పబడ్డది. ఈయనను ఏ విధంగా విషదపరిచారంటే ప్రకటన గ్రంథంలో వాక్యంలో చూస్తే, ప్రకటన గ్రంథంలో ఈయనను ఏ విధంగా చెప్పారంటే క్రూర మృగముగా, బీస్ట్ అనే పదంతో వాడబడింది. ఈయన లోకంలోనికి వచ్చినప్పుడు చేసే పనులు చాలా కఠినంగా ఉంటాయి. తర్వాత ఎన్నో విషయాలు జరుగుతాయి, దయచేసి వినండి. అవన్నిటిని నేను డీటెయిల్స్ చెప్పను, కానీ ఆయన చేసే ప్రతిదీ కూడా ఏ విధంగా ఉంటుందంటే యేసు క్రీస్తు అనగా క్రైస్తవ విలువలకు, క్రైస్తవ విలువలకు, సిద్ధాంతాలకు, విధానాలకు వ్యతిరేకంగా ఈయన చేసే పనులు. సో ఆ విధంగా క్రీస్తు విరోధి రాబోతున్నాడు అని చెప్పి ఇంకో మాటలో ఏమంటున్నాడంటే చూడండి, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన ఏమనుంది బైబిల్ చూడండి మీరు, ఏమనుంది? ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. దీని అర్థాన్ని మీరు ఆలోచించండి. క్రీస్తు విరోధి వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడంటే చాలా రోజుల తర్వాత, ఈ యుగాంతంలో వస్తాడు. కానీ దానికంటే ముందుగా కొంతమంది క్రీస్తు విరోధులు లేస్తారు. ఈ క్రీస్తు విరోధులు ఏ విధంగా ఉంటారంటే సేమ్ గుణగణాలు ఉంటాయి, సేమ్ ఆలోచనలు ఉంటాయి. క్రైస్తవ విలువలను గౌరవించకుండా, క్రైస్తవ సిద్ధాంతాలను ఏమాత్రం లెక్క చేయకుండా, క్రైస్తవ విధానాలను వ్యతిరేకించేవాడుగా ఆయన ఉంటాడు. ఆయన కంటే ముందుగా వచ్చిన వీళ్ళు ఉంటారు. క్రీస్తు విరోధులు ఆల్రెడీ బయలుదేరాలి కాబట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. దీన్ని బట్టి తెలుసుకుంటున్నాను. మీరు ఆలోచించండి, క్రీస్తు విరోధులు అనేవారు ఆది నుంచి ఉన్నారు, ప్రారంభము నుంచి ఉన్నారు, సంఘ ప్రారంభము నుంచి ఉన్నారు. మనం బైబిల్లో చూసినట్లయితే ఈ సంఘ ప్రారంభంలో మనము సువార్త ప్రకటిస్తున్నప్పుడు కావచ్చు, సంఘాలు స్థాపించబడిన తర్వాత సంఘాలకు పత్రికలు రాస్తున్నప్పుడు ఈ విషయాన్ని క్లియర్గా చెప్పబడిన సంగతులు మనం చూస్తాము, ఏ విధంగా ఉండబోతున్నాని. దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళను. కానీ క్రీస్తు విరోధులు అనేవారు, క్రీస్తు యొక్క విలువలను, విషయాలను, క్రైస్తవ విధానాలను వ్యతిరేకించేవారు వస్తారు అనే విషయం ఏం తెలుసా? వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారంటే ఎక్కడి నుంచో బయట నుంచి కాదు, సంఘాల్లో నుంచే వస్తారు. స్థాపించబడిన సంఘంలో నుంచే వస్తారు. అపోస్తల కార్యము 20వ అధ్యాయంలోనికి రండి, అందరు తీయండి. ఈరోజు మీకు టీచింగ్ లాగా చెప్పాలనుకుంటున్నాను. 20వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతాను. దయచేసి బైబిల్ని తీసి నాతో పాటు చూడండి, నాతో ఫాలో కావాలి. నేను మిమ్మల్ని అటెన్షన్ చెప్పినప్పుడు మీరు వినాలి, నాతో పాటు ఫాలో కావాలి. 28వ వచనం ఏముంది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు. అంటే ఎవరు చెప్తుందంటే సంఘంలో ఉన్న పెద్దలకు, అనగా పాస్టర్లకు, వాక్యం బోధించే వాళ్ళకు, సంఘాన్ని సంరక్షించి నడిపించే వాళ్ళకు చెప్తున్నాడు. 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. నాకు తెలుసు అది. వాళ్ళు ఏం చేస్తారంట? మందను కనికరింపరు. 30వ వచనం చదవండి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు ఎక్కడి నుంచి బయలుదేరుతారు? మీలో నుంచే, సంఘాల్లో నుంచే. గమనించండి, సంఘానికి ఉన్న పెద్ద అపాయము, థ్రెట్ బయట నుంచి కాదు. బయట నుంచి ఎదుర్కొనే వాళ్ళు అదే వేషంతో వస్తారు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగానే భయంకరంగానే కనిపిస్తూ వస్తారు. కానీ సంఘములోనే లేచే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే చూడడానికి విశ్వాసుల్లాగా, చూడడానికి భక్తుల్లాగా, చూడడానికి మంచోళ్ళలాగా,
దేవుని యందు భయభక్తులైన బిడ్డలుగా కనిపిస్తారు. ఒకానొక సమయం వస్తుంది, రియాలిటీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు సంఘములో నుంచి బయటకు ఇలాంటి వాళ్ళు వస్తారన్న సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. క్రీస్తు విరోధులు అనే మాట రకరకాల పర్యాయ పదాలతో వాడబడింది. కానీ యోహాను ఒక్కడు మాత్రమే తన పత్రికల్లో ఈ మాట క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అనగా క్రీస్తు విరోధులు, విరోధి అనే మాట డైరెక్ట్గా వాడాడు. 5 సార్లు వాడాడు. మనం చదివిన ఈ పాఠ్యభాగంలోనే 2 times 3 times 3 సార్లు మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత 3వ యోహాన్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా కనిపిస్తుంది. గమనించండి, ఈ యొక్క విషయంలో ఏమిటి అని అంటే, క్రీస్తు విరోధుల్ని ఎక్కడ తయారు చేస్తాడు అంటే సంఘంలో నుంచే. గమనించండి, ఒక భక్తుడు అన్నాడు ఏమనంటే, ఒక మాటలు నేను చదువుతున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క పని పరిచర్య ఎక్కడైతే బాగా జరుగుతుందో సైతానుడుగా దుకాణం అక్కడనే చాలు చేస్తాడంట. ఓకే, పని జరిగే చోట, దేవుని పని జరిగే చోట సైతానుడు కూడా దుకాణం చాలు చేస్తాడంట. ఇలాంటి వారిని సహిస్తూ ఉండడం అనేది చాలా పెద్ద తప్పు, పొరపాటు. ఇలాంటి వారితో దాని ఇంకో విధంగా చెప్పాలంటే సహిస్తూ ఉండడం అనేది చాలా పొరపాటు. దయచేసి గమనించండి, మనం ఆలోచిస్తే మనం ఏ విధంగా శ్రద్ధ చూపిస్తున్నాము, ఏ విధంగా ఇలాంటి వాటికి ఆకర్షితులవుతున్నాము. ఇంకో మాట చెప్పమంటారా, క్రీస్తు విరోధులని మనం అంటున్నాం, కానీ మనము క్రీస్తు విరోధులు కావడానికి ఎంత దూరంలో మనం ఉన్నాము నేను ముందు చూపిస్తాను, మీరు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఈ క్రీస్తు విరోధులకు, క్రీస్తు విరోధమైన సంఘటనలు, సంగతులకు ఆకర్షితులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్రీస్తు విరోధులకు, క్రీస్తు విరోధికి ఉన్న ఒక మంచి అని మనం అనదు, కానీ ఒక ఇంపార్టెంట్, ఒక గొప్ప క్వాలిటీ ఏంది అని అంటే, గొప్ప క్వాలిటీ అని అనాలో కాదో కానీ చాకచక్యంగా ఆలోచించే క్వాలిటీ ఏంది అని అంటే మోసపరిచే గుణము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట చూస్తాము. వాని అనుచరులను ఎక్కడైతే ఉంటాడో అక్కడ వారిని మోసం చేయడానికి, వారి వశంలో చేసుకోవడానికి, ఓకే, సంఘాల్లో కావచ్చు, సమాజాల్లో కావచ్చు, సేవకులైన వాళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఇలాంటి వారి మధ్యలో తనకు సంబంధించిన వారిని ఎప్పుడు కూడా తయారు చేయటానికి సైతానుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. మనం ఆలోచిస్తే బైబిల్లో క్రీస్తు విరోధుల గురించి, వాళ్ళ మోసం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు ఎంతమంది చెప్పండి? 12 మంది. 12లో ఒక ఆయన డూప్లికేట్ ఉన్నాడు. ఓకే, అపోస్తులైన పౌలు పరిచర్య చేసినప్పుడు కూడా ఎంతోమంది అపోస్తులు ఉన్నారు. అపోస్తులలో కూడా ఎంతోమంది ఇలాంటి వారు లేచారు, ఇలాంటి వాళ్ళు ఆగం చేశారు. పౌలు యొక్క పరిచర్యలో కూడా చాలామంది ఉన్నారు. బైబిల్లో చూస్తే కొంతమంది గురించి 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొంతమంది పేర్లు రాస్తాడు. దేమా అని, అలెగ్జాంద్రు అని, ఇంకొంతమంది గురించి రాస్తాడు. జనరల్గా 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఓకే, 26వ వచనంలో అక్కడ ఒక పెద్ద లిస్ట్ రాస్తాడు. ఆ లిస్టులో ఏమంటుంది తెలుసా? కపట సహోదరుల వల్ల ఆపదలు కలిగినాయి అని. కపట సహోదరులు అంటే ఎవరు? యథార్థమైన వాళ్ళు కాదు, యథార్థ క్రైస్తవులు కాదు. ఈ యథార్థ క్రైస్తవులు కాని వారు సంఘానికి, సేవకులకు ఆటంకాలు కలిగించే విధంగా ఉంటారు అని పౌలు యొక్క భావము. దీనిలో నుంచి మనం తెలుసుకోవాలి, ఇలాంటి వారి నుండి మనల్ని మనము, మన కుటుంబాలను, మన సంఘాలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, మన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇలాంటి వారి ప్రభావం అనేది మన మీద పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా వీటిని మనం గుర్తించాలి అని మనం చూస్తే 18వ వచనంలో చాలా చక్కగా చెప్పాడు. వీళ్ళు ఆల్రెడీ ఏం చేశారంట? బయలుదేరారు. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ బిజీగా ఉన్న వారి బారి నుంచి, ప్రభావం నుంచి మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లలను, మన సంఘాలను ఏ విధంగా కాపాడాలి అని మనం ఆలోచిస్తే ఈ 19వ వచనంలో చాలా చక్కటి సలహాలు, సూచనలు చెప్తాడు.
ఆ సలహాల సూచనలు 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ మీ ముందు పెట్టి ఈ దిన వాక్య భాగాన్ని నేను మీతో ముగింపులోకి తీసుకుని వస్తాను. ఓకే, క్రీస్తు విరోధులు క్రైస్తవులు. ఈ క్రీస్తు విరోధులు మనం చూసినట్టుగా మోసపరిచే ఆత్మ కలిగిన వారు. మోసం చేయడం అంటే గుర్తుంచుకోండి, మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సత్యాన్ని అసత్యంగా వక్రీకరించడం. ఇంకో విధంగా చెప్పాలంటే చేదుగా విషపూరితమైంది షుగర్ కోటెడ్గా ఏదో తీపిగా మనుషులలోనికి ఎక్కించడము. ఇలాంటివి చాలా డేంజర్ అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 19వ వచనంలో మొదటి పాయింట్ ఏమిటంటే, క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలంటే తన చుట్టూ ఉన్న వారిని లేకపోతే ప్రజలను గుర్తించాలి, గమనించాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు క్రైస్తవురాలైతే నీ చుట్టూ ఎవరున్నారు? కొంచెం డీప్గా చెప్పాలంటే, కొంచెం క్లియర్ చెప్పాలంటే, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నువ్వు ఎవరితో సోప చేస్తున్నావు, నీ చుట్టూన్న వారెవరు, నిన్ను ఏ విధంగా వాళ్ళు నిన్ను ప్రభావితం చేస్తున్నారు? మంచి విషయాల పట్ల ప్రభావితం చేస్తున్నారా, వ్యతిరేకమైన విషయాల పట్ల ప్రభావితం చేస్తున్నారా? ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే మన చుట్టూన్న వారు ఎలాంటి వారు? వాళ్ళు ఆత్మ సంబంధులా లేకపోతే శరీర సంబంధులా? వారు ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తున్నారా? ఓకే, వారు ఎలాంటి వారు అనేది వాళ్ళ ప్రవర్తనలో తెలుస్తుంది. బైబిల్లో చూస్తే సంఘంలో ఉన్నంత మాత్రాన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైన యథార్థమైన క్రైస్తవులు కాకపోవచ్చు. ప్రభువే చెప్పాడు, ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడు. తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు చేరుతారు. ప్రభు అని పిలిచేవారు మన చుట్టూ వాళ్ళు చాలామంది ఉండొచ్చు. బైబిల్లో చూస్తే ఇలాంటి వారిని కనిపెట్టడము చాలా ఈజీ అని తర్వాత వచనాల్లో చూస్తాము. 17-18 వచనాల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 19వ వచనంలో గమనించి చూసినట్లయితే, చెట్టును బట్టి ఫలాన్ని బట్టి చెప్పొచ్చు ఇది చెట్టు మంచిదా చెడ్డదా. మంచి చెట్టుకు చెడ్డకాయలు రావు. చెడ్డ చెట్టు ఎప్పుడు మంచి ఫలాలను ఇస్తుంది. చెడ్డ చెట్టు ఎప్పుడు మంచి ఫలాలను ఇవ్వదు, మంచి చెట్టు ఎప్పుడు కూడా చెడ్డ ఫలాలను ఇవ్వదు అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 19వ వచనం అంటాడు, యూ షాల్ నో బై యువర్ ఫ్రూట్. మీ ఫలాలను బట్టి తెలుస్తుంది. మన చుట్టూన్న వారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం మనకున్నది. వారు నిజంగా దేవుని సంబంధుల, ఆత్మ సంబంధుల, క్రీస్తు సంబంధుల, క్రీస్తు విరోధుల అనే సంగతిని చాలా ఈజీగా తెలుస్తుంది వారి యొక్క విధానము చేత, వాళ్ళ మాటల చేత. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పర్లేదులే, ఏదో వాళ్ళ బోధ వాళ్ళది, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళ విధానం వాళ్ళది, కానీ మనం అందరం ఒకసారి ఒక దగ్గర ఉంటాము. ఎందుకంటే నువ్వు బైబిల్ పట్టుకుంటావు, నేను బైబిల్ పట్టుకుంటా, నువ్వు గుడికి పోతావు, నేను గుడికి పోతా, మీ ఇంట్లో క్రీస్తు ఫోటో సిలువ ఉంది, మా ఇంట్లో కూడా సిలువ ఉంది అనుకుంటే, బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. గుర్తుంచుకోండి, 2 టమాటాలు, పాడైన టమాటా, మంచుకున్న టమాటాను దగ్గర పెట్టినామనుకో, మంచుకున్న టమాటా పాడైన టమాటాను మంచిగా చేయదు, చేస్తుందా? దీని ప్రభావం దాని మీద కంటే దాని ప్రభావం దీని మీద ఎక్కువగా ఉంటుంది. దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడిని చెరిపేస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, దీంట్లో మనం గమనిస్తే వాళ్ళు సహవాసం నుండి తొలగిపోయిన వారు. 19వ వచనం చూడండి, ఏమనుంది? వారు మనలో నుండి బయలుదేరి కానీ, గట్టిగా, వారు మన సంబంధులు కాదు. మొట్టమొదటిగా చేసే పని ఏందనంటే, చెరిపేవాళ్ళు, క్రీస్తు విరోధులు, వీళ్ళని గమనించవలసిన అవసరము ప్రతి ఒక్కరికి ఉన్నది. వాళ్ళ యొక్క ఫస్ట్ గుణగణాలు ఏంది అని అంటే, సహవాసాన్ని నుంచి తొలగిపోయిన వారు, సహవాసాన్ని లెక్క చేయని వాళ్ళు. ఆలోచించండి, ఏమైందా? వస్తుంది, చూసి మళ్ళీ వస్తుంది, మీరు చూడు. సహవాసం నుంచి తొలగిపోయిన వారు. మీరు గమనించండి, సహవాసం నుంచి బైబిల్లో చూస్తే సహవాసానిగా కూడుకున్నట మీరు నిర్లక్ష్యము చేయొద్దు. ఆది సంఘంలో చూస్తే వాళ్ళు అనుదినము, అనుక్షణము, అన్ని సమయాల్లో సహవాసంగా కూడుకోవడం అనేది వాళ్ళు మానేయాలి. సో క్రీస్తు విరోధులు మొట్టమొదటి గుణలక్షణాలు ఏమిటి అని అంటే, వాళ్ళ సహవాసాన్ని నుంచి దూరం అవుతారు. ఇక్కడ మాట ఆలోచించండి, ఇది కేవలము ఈ సంఘం విడిచిపెట్టి ఇంకో సంఘానికి గుడలు కాదే మాట్లాడేది. ఓకే, ఇంకో సంఘాన్ని విడిచిపెట్టి ఇంకో సంఘానికి వెళ్ళేవారు కాదు మాట్లాడేది. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి ధిక్కరించేవాళ్ళు, వాళ్ళకు అనుకూలమైన సహవాసాన్ని వెతుక్కునేవారు. వాక్యానుసరమైంది కాకపోతే
వాక్యానుసారమైంది కాకపోతే వారు దేవుని లేకపోతే క్రీస్తు విరోధులు అని వాళ్ళు మనలో నుంచి వెళ్ళిపోయారు, సహవాసం నుంచి వెళ్ళిపోయారు. నా మాట ఏనండి, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకో సంఘానికి వెళ్ళిపోయిన ఇది కాదు ఇక్కడ చెప్పబడిన మాట. వాళ్ళు పూర్తిగా దేవుని సంబంధుల సహవాసాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. వాక్యానుసారమైన సహవాసాన్ని వారు నిర్లక్ష్య పెడుతున్నారు. ఎందుకనంటే గమనించండి, సహవాసాన్ని వదిలిపెడితే జరిగే సంఘటన, ఇక్కడ ఒక సంగతి చెప్తే జాగ్రత్తగా వినండి. చాలాసార్లు అనుకుంటే సహవాసాన్ని వదిలిపెడితే పాస్టర్ని వదిలిపెడతారు, పాస్టర్ని వదిలిపెడితే దేవుణ్ణి వదిలిపెడతారు. ఈ మూడు నేను ఒక చోట విన్నాను. కానీ నేను వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే సహవాసాన్ని వదిలిపెట్టడానికంటే ముందుగా అసలు దేవుణ్ణే వదిలిపెడతారు వాళ్ళు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే సహవాసానికి బంద్ అయినప్పుడు. ఓకే, ఆ తర్వాత ఏంది, సేవకుని యొక్క బోధను అంగీకరించినప్పుడు. ప్రేమైంది ఏం బిడ్డారా, బ్రాడ్ కాదు, నేను సింపుల్గా మీకు ఒక టెస్ట్ పెడతా. సంఘంలో నేను ముందే ఒక టెస్ట్ చెప్పాను, ఒక విషయం చెప్పాను. ఏంటంటే మనము క్రీస్తు విరోధులు కావడానికి ఎంత దూరంలో ఉన్నాం మనం. బయటల సంగతి కాదు, సంఘానికి రాని వాళ్ళ సంగతి గురించి కాదు. ఓకే, అక్కడిక్కడ ఉన్నవారి గురించి నేను చెప్పట్లేదు. కానీ మనము క్రీస్తు విరోధులుగా కావడానికి ఎంత దూరంలో ఉన్నామో అని తెలుసా? సహవాసాన్ని నిర్లక్ష్య పెడితే, వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టినట్టే. వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే నీ సొంత నియమాలు విషయాలు నువ్వు తయారు చేసుకుంటావు. నీ సొంత నియమాలు విషయాలు తయారు చేసుకున్నప్పుడు నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ జీవితం అనేది సూపర్. నీ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. గుర్తుంచుకోనండి, క్రీస్తు విరోధిగా మారడానికి ఫస్ట్ స్టెప్ ఏం తెలుసా? సహవాసాన్ని నిర్లక్ష్య పెట్టడం. ఇక్కడ ఒక సంగతి చెప్తానండి, సహవాసం అనేది కేవలం మనం కూర్చున్నప్పుడే కాదు. ఓకే, కూర్చున్నప్పుడు ఆరాధనకు రావడం, బైబిల్ స్టడీ కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, బైబిల్ చదవడం కావచ్చు, ధ్యానం చేయడం కావచ్చు, క్రీస్తుని గురించి మాట్లాడడం కావచ్చు. ఈ సహవాసాన్ని నువ్వు నిర్లక్ష్య పెడితే, ప్రియ దేవుని బిడ్డలారా నా మాట వినండి, నువ్వు క్రీస్తు విరోధిగా మారడానికి ఎంతో దూరంలో లేవు, చాలా దగ్గరలో ఉన్నావు. కనుక ఈ విషయాన్ని దయచేసి ఆలోచించండి. మనం ఆలోచిస్తే మరి సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ క్రీస్తు విరోధులుగా మారే అవకాశాలు ఉంటాయా? ఎస్. యథార్థమైన క్రైస్తవ్యం లేకపోతే, యథార్థమైన మారు మనసు లేకపోతే, యథార్థమైన నిజమైన రక్షణ, నిజమైన సమర్పణ లేకపోతే ఎన్ని రోజులున్నా కానీ గుర్తుంచుకోనండి, వాళ్ళు క్రీస్తు విరోధులుగా మారడానికి అవకాశం ఉంటుంది అనే సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా చూస్తుంటున్నాం. ఓకే, ఈ యొక్క మోసం నుంచి, లేకపోతే క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం గమనించాలి. వాళ్ళతో మనం ఏ విధంగా ఉంటున్నాం, వాళ్ళు ఎలా ఉంటారంటే మొట్టమొదటిగా సహవాసం నిర్లక్ష్య పెట్టేవారుగా ఉంటారు. రెండవదిగా మీరు చూడండి, రెండో భాగాన్ని 19వ వచనంలో, వారు మన సంబంధులైతే, చదవండి, మనతో కూడా నిలిచి ఉంటారు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లుగా వాళ్ళు ఏం చేశారంట? సింపుల్. సంఘంలో మనస్పార్థాలు రావని ఎక్కర్లేదు బైబిల్లో. సంఘంలో ఒకరిని ఒకరు ఆటంకపరచరు అనేది ఎక్కడ లేదు బైబిల్లో. ఓకే, ఒకరినొకరు ఆటంకపరుస్తారు, ఒకరి ద్వారా ఒకరి గాయాలవుతాయి, ఒకరి ద్వారా ఒకరు నొప్పించబడతారు. కానీ దేవుని సంబంధులు క్షమిస్తారు, దేవుని సంబంధులు క్షమించి సర్దుకొని పోతారు. నా మాట వినండి, ఎందుకంటే మనమందరం కూడా మానవులము, మానవ స్వభావంతో ఉన్నాము. మనం ఇంకా ఈ మానవ స్వభావంలో నుంచి దేవుని యొక్క నిశ్చలమైన సంపూర్ణ స్థితిలోనికి ఇంకా పోలే. సంపూర్ణ స్థితిలోనికి ఎప్పుడు వెళ్తామంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత. ఈ లోకాన్ని విడవక ముందు, విడిచేంత వరకు ఈ లోకంలో మనం ఉన్నామంటే అది సంఘమైనా, ఎంత పరిశుద్ధమైన సంఘమైనా తప్పనిసరిగా ఒకరినొకరు ఆటంకపరిచే సందర్భాలు రాకపోవు. కానీ దేవుని బిడ్డలకు ఉన్న గుణం ఏం తెలుసా? క్షమిస్తారు, మర్చిపోతారు. క్షమిస్తారు, ముందు కొనసాగుతారు. కానీ వాటినే లెక్కలు తయారు చేసుకుంటూ, లిస్టు తయారు చేసుకుంటూ సంవత్సరాల తరబడి ఆ లిస్టులనే ఉన్నారు అని అంటే గుర్తుంచుకోండి, మారు మనసు రక్షణ పొందిన వాళ్ళు ఆ విధంగా ఉండరు. మారు మనసు రక్షణ పొందిన వారు వాటిని మర్చిపోతారు. గుర్తుంచుకోనండి. వాళ్ళకున్న ఇంకో గుణం ఏం తెలుసా? వాళ్ళు విశ్వాసం నుంచే తొలగిపోవచ్చు.
వాళ్ళు విశ్వాసం ఫస్ట్ సహవాసం నుంచి తొలగిపోయిన వారు. రెండో భాగంలో చూస్తే వాళ్ళు మనలో ఉన్న వాళ్ళైతే మన దగ్గరనే ఉండేవాళ్ళు, అంటే విశ్వాసంలోనే ఉండేవాళ్ళు. రక్షణ జీవితాన్ని వాళ్ళు కొనసాగించేవారు, రక్షణ ఆనందాన్ని ఇతరులకు పంచేవారు. వాళ్ళు మన సంబంధులు కారు కాబట్టి మనలో నుంచి బయలు వెళ్ళారు. గుర్తుంచుకోండి, చాలామంది ఆ రోజుల్లో యేసుక్రీస్తు మాటను, సంఘ వ్యవహారాలను, సంఘ విషయాలను నిర్లక్ష్య పెట్టి ఈ పౌలు చెప్పిన బోధకు, యోహాను చెప్పిన బోధకు చాలా వ్యతిరేకంగా తయారైపోయి విశ్వాసాన్నే వదిలేసుకున్నారంట, విశ్వాసముల నుంచే వెళ్ళిపోయారంట. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేమా అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ అంటాడు, అతడు ఇహలోకమును ప్రేమించి వెళ్ళిపోయాడంట తెస్సలోనిక పట్టణానికి. డిజర్టెడ్ అనే పదం ఉంది, అంటే ఏం తెలుసా, ఇహలోకాన్ని ప్రేమించి. అంతకుముందు కొలసి రాసిన పత్రికలో చూస్తే ఆయన గురించి చాలా చక్కగా రాస్తాడు. దేమా నాతో ఉన్నాడు, మీకు వందనములు చెప్తున్నాడు, దేమా ఈ పని చేస్తున్నాడు అని. అంటే వాస్తవము, రియాలిటీ మనిషికి రావాలి అని అంటే, ఒకవేళ యథార్థంగా లేకపోతే ఒకానొక సమయం వస్తుంది, విశ్వాసం నుంచి వాళ్ళు తొలగిపోయినారు అనే ఒక సంకేతం అనేది ప్రజలకు కనిపిస్తుంది. సంఘంలో ఉన్నంత మాత్రాన, యథార్థంగా రక్షింపబడిన వ్యక్తిగా ఉన్నంత మాత్రాన నిజమైన రక్షణ కలిగిన వ్యక్తి అనే గ్యారంటీ ఏం లేదు. బైబిల్ చెప్తుంది, రక్షింపబడిన వ్యక్తి చివరి వరకు భరిస్తూ, సహిస్తూ, ఆనందిస్తూ ముందు కొనసాగుతాడు. గుర్తుంచుకోండి, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన క్రైస్తవులు ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ నిజమైన పశ్చాత్తాపం లేకపోతే, జీవితంలో మారు మనసు, ప్రవర్తన గురించిన సంకేతాలు, గుర్తులు లేకపోతే వాళ్ళు విశ్వాసంలో తొలగిపోయిన వారితో సమానం. అది బైబిల్ చెప్తున్న మాట. వాళ్ళు మనలో ఉంటే, మీరు గమనించండి, ఇక్కడ చాలా చక్కగా ఉంది, మనలో నుంచి వాళ్ళు బయలుదేరినారు. ఓకే, వాళ్ళు మన సంబంధులు అయితే మనతోనే ఉండేవాళ్ళు, వాళ్ళు మన సంబంధులు గారు కాబట్టి మనలో నుంచి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళు మొట్టమొదటిగా సహవాసాన్ని విడిచిపెట్టిన వారై ఉండొచ్చు, రెండవదిగా విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారై ఉండొచ్చు, మూడవదిగా చాలా చక్కగా ఉంది ఏం తెలుసా, 26వ వచనంలో ఉంది ఏంటంటే, వాళ్ళు నిజమైన క్రైస్తవులను మోసపరచడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. యథార్థమైన క్రైస్తవులను మోసం చేయడానికి, కలవరపరచడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఉండవచ్చు. 26వ వచనం చదవండి, ఏమనుంది, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. 26వ వచనం వరకు మనం వెళ్ళలేము, దేవుని చిత్తమైతే వచ్చే వారంలో మనం వెళ్దాం. కానీ ఓకే, కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఈ కన్ఫ్యూజన్ అనేది ఏ విధంగా ఉంది. కొంతమంది ఉన్నారు బైబిల్లో, 3వ యోహాను 10వ వచనము, కొంచెం ఒక 2 పేజీలు ముందుకు తీయండి, 2 పేజీలు తీయండి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు, ఆయన పేరు ఏంటంటే దియోత్రేఫే. ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటే, ఈయనండి బైబిల్లో, వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదలుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొను మనసు గల వారిని కూడా ఏం చేస్తుందంట, ఆటంకపరుస్తూ సంఘములో నుండి వారిని. ఇక్కడ గమనించండి, వీళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా, వీళ్ళు ఎలా అంటే వాళ్ళంటే, ఆ మధ్యలో మనం ఒక సామెత చాలా చలమే, నాకు దక్కంది విన్నారా ఈ మాట, నాకు దక్కంది ఓలకు దక్కదు. యాసిడ్ దాడుల గురించి ఎప్పుడు ఈ మాట విన్నాను. ఇది ఎలా అంటే, వాళ్ళు కేవలము మా చాప్టర్ అయిపోయింది, మా దారినే మేము పోతామని బోరు. నేను ఈ మధ్యలో ఒక చిన్న ఓకే వాళ్ళు లేరు కాబట్టి చెప్తా. ఈ మధ్యలో ఏమైందంటే, ఒకరోజు మేము అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చిండు, చికెన్ తీసుకొని వచ్చి ఆ బండికి అట్లే ఉంది, బహుశా మీకు తెలుస్తుంది. ఆ చికెన్ తీసుకొని వచ్చి బండికి ఉన్నది, ఆడ పంచాయతీ ఉంది, మాదేలే పంచాయతీ కానీ ఓకే. ఆ పంచాయతీ అవుతున్నప్పుడు ఇక మనలో కొన్ని అలవాటు ఏంటంటే, ఈ చికెన్ తీసుకుపోయి ఇంటికాడ ఇస్తే ఆమె వండుతుంది, పొరడాస్టలు పోవాలి, తినేసిపోతాడు. ఓకే, ఆ ఇంటికాడ ఇయ్యక బండి పక్కకు పెట్టి ఇటు ధ్యాస పెట్టిండు, ఆ చికెన్ ఓలో ఎత్తుకపోయారు, మాయమైపోయింది. కుక్కలు తీసుకుపోయినాయా లేకపోతే మనుషులు తీసుకుపోయారా, మొత్తం అయితే దాని గురించి చాలా తిరిగిండు, అటు ఇటు మాట్లాడిండు, అడిగిండు, దొరకలేదు. వినండి, ఇక పిల్లగాన్ని ఉపవాసం ఉంచొద్దని మళ్ళీ పోయిండు చికెన్ షాప్కు. చికెన్ షాప్కి పోయి ఆడ అడిగిండు ఏమనంటే, బాబు ఇది పరిస్థితి ఇట్లా అయింది, చికెన్ దొంగతనం చేసారు ఎవరో, ఓకే అదే కిలో చికెన్ ఇయ్యు, ఇప్పుడు పైసలు లేవు, నేను తర్వాత సాయంత్రం ఇస్తాను. బహుశా రహీమోళ్ళ
అల్లుడు అనుకుంటా అక్కడ ఉండేది. వాడన్నాడు, ఆ పిల్లోడు నాకంటే చిన్నోడు కాబట్టి వాడన్నాడు నేను ఇయ్య అన్నాడు. వాదించిండు, ఇక కోపంతో వచ్చిండు. ఆయన ఒక మాట అనేది తెలుసా, ఏం తెలుసా, వాడు పోతే నాకు ఉద్దరి అన్నాడు. ఆడి ఈ ఊళ్ళో ఎట్లా నెగులుతారో నేను చూస్తా. నీకు అర్థమైందా? ఊళ్ళే ఎట్లా నెగులుతారో నేను చూస్తా. నీకు విషయం తెలుసా, సంఘములో జనాల పరిస్థితిగా సేమ్ ఇట్లే ఉంటుంది. పోయేటోళ్ళు ఒట్టిగా ఓరు, ఇచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తారు, ఇచ్చగొట్టడానికి సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తారు. లోకములో ఉన్న వాళ్ళ ఆలోచనలు, సంఘములో ఉన్న వాళ్ళ ఆలోచనలు కూడా సేమ్ ఉన్నాయా లేవా? ఇప్పుడు చెప్పండి, వీళ్ళు రక్షింపడిన వాళ్ళ వీళ్ళకి నిజంగా పశ్చాత్తాపం మారు మనసు ఉందా? లోకంలో ఉన్న వాళ్ళ విధానాలు, ఎత్తుగడలు, స్టేట్మెంట్స్ సేమ్ అట్లే ఉంటాయి. అది వాళ్ళ ఇష్టము, అది ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇంకోటి గుర్తుంచుకోండి, లోకంలో దేని మీద పోరాటం చేయరు, సంఘం మీద తప్ప. ఏదైనా జరిగితే లోకంలో ఎవరిని బ్లేమ్ చేయరు, సంఘాన్ని, పాస్టర్ను తప్ప. ఎందుకు తెలుసా? వీళ్ళు ఎదురుదిరి మాట్లాడరు కాబట్టి. వీళ్ళు పోట్లాడడానికి అంటే విషయం ఏంటంటే శాతగాక కాదు, గుర్తుంచుకోండి, ఇది శాతగాక కాదు. ఎందుకనంటే దీనివల్ల వచ్చేది ఏం లేదు, నా టైం వేస్ట్, నీ టైం వేస్ట్ అని. ప్రియ దేవుని బిడ్డలారా గమనించి, మన చుట్టూ ఎవరున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నాం? బైబిల్ చెప్తున్న మాట క్రీస్తు విరోధులు. ఈ క్రీస్తు విరోధులతో మీ చుట్టూన్న వారిని మీరు గమనించుడండి. ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు క్రీస్తు విరోధులని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాళ్ళు సహవాసానికి దూరమైనారు. రెండో భాగంలో చూస్తే వాళ్ళు విశ్వాసానికి దూరమైనారు. మూడో భాగంలో చూస్తే వాళ్ళు మంచోళ్ళను కూడా ఏం చేస్తారంట, చెరిపే పనిలో ఉన్నారు. నా మాటలు కాదు, బైబిల్లో చెప్తున్నా. ఇలా స్పెషల్గా దానికోసమే రాలేదు నేను. ఇది స్టార్ట్ చేసి చాలా దినాలు, ఇది 8వ ప్రసంగం, మొదటి యోహాను రాసిన పత్రికలో ఇది 8వ ప్రసంగం నేను చేస్తున్నా. క్రీస్తు విరోధులకు, క్రీస్తు సంబంధులకు ఉన్న దాని ఏంది తేడా? ఎవరు క్రీస్తు విరోధులు, ఎవరు క్రీస్తు సంబంధులు? క్రీస్తు సంబంధులు భరిస్తారు, క్రీస్తు సంబంధులు ఓర్చుకుంటారు, క్రీస్తు సంబంధులు దేవుడిచ్చిన క్షమాగుణం చేత క్షమిస్తారు, కొనసాగుతారు. క్రీస్తు విరోధులు ఆ విధంగా ఉంటారు, టోటల్ ఆపోజిట్గా ఉంటారు. రెండో పాయింట్ మనం చూస్తే, క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మన చుట్టూన్న వాళ్ళు ఎవరో గమనించాలి, ఎవరితో సహవాసం చేస్తున్నామో గమనించాలి. రెండవది ఏంటంటే, క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మనం ఏ విషయాలను వింటున్నాము, ఏ సిద్ధాంతాలు నమ్ముతున్నాము, ఏ విషయాల పట్ల మనం ఆసక్తి చూపిస్తున్నాము. ఇంకో విధంగా చెప్పాలంటే మన బోధ ఎలాంటిది మనం వింటున్నాము. 20వ వచనము 23వ వచనం వరకు, 20 నుంచి బైబిల్ చూడండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తము ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను మీకు రాస్తలేను, మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకేం చేస్తున్నాను, రాస్తున్నాను. ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు వినే బోధ మీరు ఆలోచించండి, ఎలాంటి బోధ వింటున్నారు, ఎలాంటి విషయాలు. గుర్తుంచుకోండి, ఏ బోధ వింటున్నారనేది మీ ప్రవర్తనలో తెలిసిపోతుంది. మీకు అర్థమవుతుందా? లోకంలో అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక సిద్ధాంతాలు, ఒక విధానాలు ఉంటాయి. ఉండే ఎవరు ఖాళీగా ఉండరు, చెవులల్లా దూది పెట్టుకుని వాళ్ళు ఉండరు, ఏదో ఒకటి వింటారు, తప్పనిసరి ఏదో ఒకటి వింటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బీరేనా, కుర్మ బీరే, ఓకే, ఆయనకు ఇంతంత ఫోన్ ఉంటుంది, ఓకే, అది ఎప్పుడు వాడుతూనే ఉంటుంది. ఒగ్గు కథ, మీకు అర్థమైందా? ఈ మధ్యలో కనిపిస్తలేడు కానీ ఆయనగా ఇక గొర్రెలకాడికి పోతే లేకపోతే తోవంట పోతుంటే అదే పాటలు ఉంటాయి ఆయనకు. అంటే ఆయన ఉత్తగా ఉన్నాడు, ఏదో ఒకటి వింటాడు. నీకు అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ అంతే. నువ్వు వింటే మంచి బోధ తినాలి, లేకపోతే సొల్లు బోధ తినాలి. మీరు ఎలాంటి బోధ వింటున్నారు అనేది కొన్నిసార్లు మీ స్టేటస్ చూసి తెలుస్తుంది నాకు. ఎవరిని హైలైట్ చేద్దామని చూస్తున్నారు, ఎవరిని నిజంగా ప్రమోట్ చేయడానికి చూస్తున్నారు, తప్పుడు బోధకులను నిజంగా వాక్యానికి వక్రీకరించి చెప్పేవారికి ఈ పెద్ద మోసం ఏం తెలుసా? క్రైస్తవంలో ఉన్న పెద్ద మోసం ఏం తెలుసా? ఈ వాగ్దానాల పేరుతో వచ్చే వాక్యాలు. ప్రతిదీ కూడా వాగ్దానాలు, రోజు వాగ్దానాలేనా? ఇక వేరే టెస్టులు లేవా, వేరే పరీక్షలు లేవా? నువ్వు మింగే మందులన్నీ కూడా సేమ్ ఒకటే రకంగా ఉంటాయా? చేదు ఉంటాయి. ఇంతకుముందు అంటే ఇప్పుడు అన్ని షుగర్ కోటెడ్లే. ఇంతకుముందు చేదుది పోసేటోళ్ళు, ఒగరుగుండేది పోసేటోళ్ళు, పాసరు. నా మాట వినండి,
బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకించబడినవారు. అంటే ఏంది? మన బోధ, మన విధానం అనేది ఏమింటున్నాం అనేది. అభిషేకించబడిన మాట అంటే ఇక్కడ దీన్ని చాలామంది క్రైస్తవులు డిఫరెంట్గా వాడతారు. అనాయింటింగ్ అంటారు. అనాయింటింగ్ అంటే ఏంది? అభిషేకించడం అంటే ఏంది? పాత రోజుల్లో, పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైన పని కోసము ప్రతిష్ఠించడానికి ప్రవక్త కానీ యాజకుడు కానీ వచ్చి తల మీద నూనె పోసి అభిషేకించి పంపించేవాడు. అది రాజుగా ఉండడానికా, యాజకునిగా ఉండడానికా, ఒక స్పెషల్ టాస్క్ కోసం, ఒక స్పెషల్ పని కోసము పంపించేవారు. అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళను ప్రేరేపించి వాళ్ళని బలపరిచినట్టుగా బైబిల్లో చూస్తాము. కానీ కొత్త నిబంధన అట్లా లేదు. కొత్త నిబంధనలో అభిషేకం అంటే ఏంటంటే ఈ రోజుల్లో అభిషేక సభ, దాని ఏమంటారు చెప్పండి, అభిషేకం ఇచ్చే నూనె జల్లుడు, బూడిద జల్లుడు, ఇవి కాదు ఇక్కడ చెప్పింది. అభిషేకించబడిన వారు అని అంటే మీరు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచారు, పరిశుద్ధాత్మను మిమ్మల్ని ముద్రించాడు, ఆయన బిడ్డగా మార్చుకున్నాడు, మీ పాపములు క్షమించబడ్డవి, మీకు ఆయన సంచకరువుగా ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మీలో ఉన్నాడు. హల్లెలూయా. మీతో ఉన్నాడు, మీ జీవితాలను సరిచేయడానికి. బైబిల్లో చూస్తే సత్యస్వరూపైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. నేను ఏ సంగతులను ఆజ్ఞాపించానో అవన్నీ కూడా మీకు బోధిస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే రక్షింపబడిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉన్న వ్యక్తి వాక్యానుసారంగా జీవించడానికి, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. తప్పిపోయినప్పుడు దేవుని ఆత్మలను ప్రేరేపిస్తుంది. ఆలోచించండి. సమయానుకూలమైన జ్ఞానం ఇస్తుంది. పరిస్థితులు బాగలేనప్పుడు ఆలోచన ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఇండ్వలింగ్, లేకపోతే ఆయన మనలో ఉండుట ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతాయి. నేను ఒక మాట చెప్తానండి, దేవుని వాక్యం అందరికీ సరిగా అర్థమవుతుందా? మీ సంగతి ఏందో మీరు బాగా అర్థం చేసుకుంటారు. నా సంగతి చెప్తాను. నేను ఇన్ని సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేశాను. ఇన్ని సంవత్సరాల నుంచి నేను సేవలో ఉన్నాను. ప్రతి వారం కూడా వాక్యం చెప్పేందుకు నేను సోమవారమే స్టార్ట్ చేస్తాను దీన్ని ప్రారంభం చేసి ప్రిపేర్ కావడానికి. కానీ కొన్ని అర్థాలు, కొన్ని థాట్స్ అనేటివి సోమవారం నుంచి షాల్ చేసి దాన్ని ఎంత చదివినా కానీ కొన్ని థాట్స్ నాకు శనివారం రాత్రే నాకు కనిపిస్తాయి. అవి ఇకపోతుందా? శనివారం రాత్రి కనిపిస్తాయి కొన్నిసార్లు. అరే దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చా? కొన్నిసార్లు వాక్యం చెప్పడానికంటే ముందుగా నేను ఆఫీస్లో కూర్చుండి మళ్ళీ ఒకసారి నేను నా ప్రసంగాన్ని అంతా కూడా రివ్యూ చేసుకుంటాను. అప్పుడు వస్తుంది నాకు థాటు. గమనించండి, మనమందరం కూడా దేవుని మీద ఆధారపడాలని అదొక సంకేతం. నాకు వాక్యం తెలుసు, నాకు అన్ని తెలుసు, నేను గర్వపడాల్సిన అవసరం లేదు. ఆ థాటు, ఆ ఆలోచన పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క అనుకూల సమయాన్ని బట్టి మనకిస్తాడు. ఇక్కడ ఒక సంగతి చెప్తానండి, మన జీవితాల్లో కూడా సేమ్ అంతే. మనం చేసే పనుల్లో కావచ్చు, మన మాటల్లో కావచ్చు, మన కార్యకలాపాల్లో కావచ్చు, మన వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు, సంఘానికి రావడానికి కావచ్చు, సంఘానికి వచ్చిన తర్వాత కావచ్చు, సహవాసంలో కావచ్చు, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు తన అనుకూల సమయాన్ని బట్టి, మన విధేయతను బట్టి ఆయన మనకు నేర్పిస్తాడు. అదే విధంగా జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి. 20వ వచనంలో చూస్తే 21వ వచనంలో మీరు సత్యం ఎరుగని వారైనందున మీరు ఆయన, దాని యొక్క అర్థం ఏంటంటే 21వ వచనంలో మీకు తెలియదని నేను చెప్తలే కొత్త సంగతి, మీకు ఆల్రెడీ తెలుసు. మీకు తెలుసు కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలను మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాననే సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా చూస్తుంటున్నాం. ఇక్కడ క్రైస్తవుడు మోసపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్ముని గురించిన అవగాహన, బోధ కరెక్ట్ ఉండాలి. రెండవదిగా చూస్తే యేసు క్రీస్తుని గురించిన అవగాహన, బోధ కరెక్ట్ ఉండాలి. ఒక్క మాట చెప్పిన ఇక్కడ ముగిస్తే దేవునితో దీన్ని వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. చాలా టైం అయిపోయింది, నా టైం అయిపోయింది. యాక్చువల్లీ నేను 3 పాయింట్స్ అనుకుని 1 పాయింట్ కానే ఉన్నాను. రెండవ పాయింట్ను కొంచెం జస్ట్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. యేసు క్రీస్తుని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? యేసు క్రీస్తు అంటే ఎవరు? అంటే ఫోటో పెట్టుకొని అయినా కాదు నేను అది చెప్పమని చెప్తాను నేను. ఆయనలో నీకు నచ్చిన గుణాలేంది? ఆయన ఏ విధంగా నువ్వు గౌరవిస్తున్నావు? మనం చూస్తే బైబిల్లో 22వ వచనంలో చూడండి, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడెవరు? తండ్రి కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తుని గురించి సరిగా అవగాహన లేకపోతే క్రీస్తుని వ్యతిరేకించినట్టే. క్రీస్తుని వ్యతిరేకిస్తే క్రీస్తు విరోధిగా చెప్పండి మారినట్లే. మళ్ళీ గుర్తు చేస్తున్నా, క్రీస్తు విరోధులు ఉన్నారు. కానీ క్రీస్తు విరోధులకు అలాంటి గుణగణాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో.
ఆ విధంగా మనము దేవుని యొక్క కార్యాలను నిర్లక్ష్య పెడుతున్నామేమో, దేవుని కార్యాలకు ఆటంకం కలిగిస్తున్నామేమో. క్రీస్తు విరోధులుగా మారకుండా ఉండడానికి దేవుని యొక్క వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. 2వ యోహాను రాసిన పత్రికలో ఈ క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతుంటున్నాడు. 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఒప్పుకొనని వంచకులు, ఏమనుంది, అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడు వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము ఈ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా. క్రీస్తు విరోధి ఎవరంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించని వాళ్ళు. శరీరధారిగా ఆ రోజుల్లో చూస్తే, ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తాను ఏంటంటే, ఆ రోజుల్లో యేసుక్రీస్తు యాక్చువల్గా యేసుక్రీస్తు గురించి ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉందంటే, ఆయన మానవుడిగా జన్మించిండు. నిజమైన బలము, నిజమైన పరిచర్య యొక్క గుణం ఎప్పుడు వచ్చిందంటే, ఆయన బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మను పైనుంచి వస్తారు కదా, పావురం వలె. పావురం వినరా, చూసారు కదా, ఓకే. ఆ పరిశుద్ధాత్ముడు అప్పుడు వస్తాడు చూడు, అప్పుడు వచ్చి ఆయన యేసుక్రీస్తును బలం చేస్తాడు. ఒక టైం వస్తుంది, ఆయన తెరిచిపెట్టిపోతాడు. గిట్ల నమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి బోధన కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. త్రిత్వాన్ని ధిక్కరించే వాళ్ళు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఒక్కడు మాత్రమే దేవుడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. కుమారుడు ఒక్కడు మాత్రమే దేవుడు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, యేసునామం. ఓకే, వీళ్ళని మార్మన్స్ అంటారు, ఇంకా రకరకాల పదాలతో పిలుస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇవి సూపర్ హైపర్ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు అంటే పరిశుద్ధాత్మ అంటారు. మీరు చూస్తారు, మీరు వింటారు, అంటే పరిశుద్ధాత్మ. దీని గురించే ఉంటుంది మొత్తం వాళ్ళ బోధ, వాళ్ళ హంగామా, వాళ్ళ కథలు, కార్యక్రమాలు. అంటే ఏంది, ఈ ముగ్గురులో ఎవరిని ధిక్కరించినా, ఏ ఒక్కరిని కూడా నువ్వు చులకనగా చూసినా క్రీస్తుని వ్యతిరేకించినట్టే. క్రీస్తుని వ్యతిరేకించేవారు ఎవరు చెప్పండి? ఎవరు? క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులు. తండ్రి సంకల్పించాడు, కుమారుడు చనిపోయాడు, పరిశుద్ధాత్మ ముద్రించాడు. ఈ త్రియేక దేవుని యొక్క నామములో మనం రక్షింపబడ్డాము, ఆయన చేత మనం నడిపింపబడుతున్నాము. ఈ త్రియేక దేవుని నామములోనే మన జీవితంలో ముగింపు జీవితంలో ఉంటుంది అనే సంగతిని మనం గమనించాలి. ఆలోచించండి. క్రీస్తు విరోధులు నిజమైన క్రైస్తవ్యం. క్రీస్తు విరోధులు ఎవరనంటే సహవాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. క్రీస్తు విరోధులు ఎవరనంటే మన చుట్టూన్న వాళ్ళ గురించి మనం జాగ్రత్త వహించాలి. క్రీస్తు విరోధులు ఎవరంటే సహవాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. క్రీస్తు విరోధులు ఎవరనంటే విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు. క్రీస్తు విరోధులు ఎవరనంటే నిజమైన యథార్థమైన విశ్వాసాలను కలవరపరిచేవాళ్ళు. 2వ భాగంలో చూసాము, వీలాంటి బారి నుంచి, ఇలాంటి మోసము నుండి, లేకపోతే మోసపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మల గురించి సరైన అవగాహన, సరైన బోధ మనం వినాలి, అంగీకరించాలి. క్రీస్తుని గురించిన బోధ అంగీకరించాలి, వినాలి అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. దేవుని చిత్తమైతే వచ్చే వారంలో ఇంకో మాటను నేను మీతో చెప్తాను. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యము గల మా ప్రియ పరలోకమందున్న ప్రభువా, ఇది నాన్న మరొకసారి మీ చెంతకు వస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన ప్రతి అమూల్యమైన మాటలు, అమూల్యమైన సంగతులను బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆనాడు యోహాను ఏ విధంగానైతే సంఘాన్ని ఉద్దేశించి క్రీస్తు విరోధులను గురించి, క్రీస్తు నందు ఉన్నవారి గురించి చాలా చక్కగా విశదపరిచాడు. నేర్చుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు. సమయంలో మరొకసారి మీ సంధికి వస్తున్నాము. ఈ స్థలంలో ఎవరైనా ఇంకా అలాంటి ఒక అవగాహన, ఆలోచనతో ఉంటే వారి హృదయాల్లో మీరు కార్యం చేయండి. వారు పాపంలో ఒప్పుకొని హృదయ కాఠిన్యాన్ని వదులుకొని మీ కొరకు నిజమైన క్రైస్తవులుగా పశ్చాత్తాపంతో కూడిన బిడ్డలుగా ఉండటకు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఇలాంటి వారి మధ్యలో ఉంటున్నప్పుడు చక్కటి జ్ఞానము, వివేచన మీరు మాకు అనుగ్రహించండి. తెలివితో, జ్ఞానముతో, వివేచనతో మేము ప్రవర్తిస్తూ, గుర్తిస్తూ పరిశుద్ధతలో ముందు కొనసాగటకు మీరు మాకు సహాయం చేయండి. మీ చిత్తమైతే ముందున్న వారంలో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.